Hello, hi, welcome all the competitive various and would judges. This is your Kiran Kodmuru. ఎస్ మరి ఏపీ టెట్కి సంబంధించిన దాంట్లో సిలబస్లో అయితే ఒక చిన్న అంశం అయితే ఉందండి. నేను వాటి మధ్యలో కీ డిఫరెన్స్ ఏంటో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. అదేంటంటే ఓఈఆర్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్, అదేవిధంగా ఎంఓఓసి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఈ రెండింటికి మధ్య కీ డిఫరెన్స్ ఏంటనేది అర్థమైతే దీని నుండి ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ అంటే ఏంటి? సో పేరులోనే మనకు కనబడుతుంది ఓపెన్ టు ఆల్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. సో మనకి ఎడ్యుకేషనల్ రీసోర్స్ ఏవైతే ఉన్నాయో, సో లైక్ ఒక టెక్స్ట్ బుక్ కావచ్చు, లేదంటే ఒక ఆన్లైన్లో ఉండేటువంటి ఏదైనా ఒక అంటే విద్యా సంబంధిత విషయం కావచ్చు, ఒక డయాగ్రామ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్గా చెప్పుకుంటూ ఉంటాం. సో వీటిని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు, రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి లాభాపేక్షతోటి మాత్రం యూస్ చేసుకోకూడదు ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. అండ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పేరులోనే ఉందండి. చాలామంది ఇవి వినియోగించుకోవడానికి ఉండేటువంటి ఆన్లైన్ కోర్సెస్, ఇవి ఆన్లైన్ కోర్సెస్. సో చాలామందికి అందుబాటులో ఉంటుంది. అదేమో మనకి మెటీరియల్ రీసోర్స్ మాత్రమే. ఇది పర్టికులర్గా ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ అనేది ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఐఏఎస్కి సంబంధించిన కోర్స్ అనేది అందుబాటులో ఉందనుకుందాం. సో అది ఓపెన్. దాన్ని కొంతమంది ఫీ కూడా పెట్టి ఆ యొక్క పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేసుకుంటూ కూడా ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ ఉన్నంత యాక్సెసబిలిటీ అనేది మనకి ఇక్కడ ఎంఓఓసిలో ఉండదు. అక్కడ పేరులోనే ఉందండి మనకి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ మాత్రమే. ఇవి గమనించాలి, ఆన్లైన్ కోర్సెస్ మాత్రమే. దీంట్లో కంప్లీట్ కోర్స్ అనేది అక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ కంప్లీట్ కోర్స్లో మనం ఓఈఆర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి వీడియో లెసన్లు ఉండొచ్చు, లెక్చర్స్ ఉండొచ్చు, సో లేదంటే కొన్ని డెమాన్స్ట్రేషన్స్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో పర్టికులర్ కోర్స్ అయితే. సో అది వచ్చేసి మనకంటే ఎంఓఓసి అండి. ఇది వచ్చేసి మేజర్ డిఫరెన్స్. ఇది ఒకటి గమనించండి. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఏమైనా క్వశ్చన్ అడిగితే మాత్రం ఈజీగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.